పిల్లలు, ఈరోజు ఒక అద్భుతమైన కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది చాలా ప్రత్యేకమైన స్నేహితుల గురించి. ఆ స్నేహితులు నివసించే చోటు పేరు అక్షరాల రాజ్యం, ఆల్ఫాబెట్ ల్యాండ్. అక్కడ ప్రతి చెట్టు ఆకులు అక్షరాల ఆకారంలో ఉంటాయి. మేఘాలు కూడా పెద్ద, మెత్తటి పదాల్లా కనిపిస్తాయి. అక్కడ 26 అద్భుతమైన స్నేహితులు నివసిస్తున్నారు. వాళ్ళే మన ఏ, బి, సి, డి అక్షరాలు. ఒక రోజు ఉదయం చిన్న అక్షరం ఏ ఒక గొప్ప ఆలోచన చేసింది. ఏ అంటే అమేజింగ్, అద్భుతం అని గట్టిగా అరిచి, మనం అందరం కలిసి ఒక పెద్ద పార్టీ చేసుకుందాం అని చెప్పింది. ఈ మాట వినగానే అక్షరాలందరూ ఆనందంతో గంతులు వేశారు. బి బంతిలా ఎగురుతూ, బి అంటే బెలూన్లు అని వెంటనే రంగురంగుల బెలూన్లను ఊదడం ప్రారంభించింది. సి చందమామలా వంగి ఉండి, సి అంటే కేక్ అని ఒక పెద్ద చాక్లెట్ కేక్ తెచ్చింది. డి నాట్యం చేయడానికి ఇష్టపడేది, ఉల్లాసంగా కదులుతూ, డి అంటే డాన్సింగ్, నాట్యం అంది. అందరూ పార్టీ పనుల్లో బిజీ అయిపోయారు. ఈ అందరికీ సరిపోయేంత ఎనాఫ్ పార్టీ టోపీలు ఉండేలా చూసింది. ఎఫ్ రంగురంగుల జెండాలను, ఫ్లాగ్స్ అంతటా ఎగురవేసింది. జి పాటలు పాడటానికి తల మెరిసే గిటార్ బయటకు తీసింది. హెచ్ ప్రకాశవంతమైన హృదయాలను, హార్ట్స్ అన్ని చోట్ల వేలాడదీసింది. ఐ ఆటల కోసం కొత్త ఆలోచనలను, ఐడియాస్ కనిపెట్టింది. జే అందరికీ తియ్యటి జ్యూస్ పోసింది. కే ఎగరేయడానికి తన ఎరుపు రంగు గాలపటం, కైట్ సిద్ధం చేసింది. ఎల్ రుచికరమైన వంటకాలతో ఒక పెద్ద భోజనాన్ని, లంచ్ ఏర్పాటు చేసింది. ఎం పార్టీలో మంచి సంగీతం, మ్యూజిక్ వినిపించేలా చూసింది. పార్టీ మొదలైంది. ప్రతి అక్షరం తమ ప్రత్యేకతను చూపించింది. ఎన్ అంటే నైస్, మంచి అని అందరినీ కౌగిలించుకుంది. ఓ గుండ్రంగా తిరుగుతూ, నేను ఒక ఆరెంజ్, నారింజ లాగా ఉన్నాను. ఓ అంటే ఓసోఫన్, చాలా సరదా అంది. పి సంతోషంగా, ఈ పార్టీ పర్ఫెక్ట్, పరిపూర్ణం అన్నాడు. క్యూ నెమ్మదిగా, క్యూ అంటే క్వైట్, నిశ్శబ్దం, కానీ నేను చాలా ఆనందంగా ఉన్నాను అని గుసగుసలాడింది. ఆర్ ఒక స్నేహపూర్వక సింహంలా రోర్ గర్జించడం అని గర్జించింది. ఎస్ పాములాస్ అని శబ్దం చేస్తూ నేల మీద జారింది, స్లైడింగ్. టి తన కాళ్లతో టకటకా శబ్దం చేస్తూ డాన్సింగ్ చేసింది. పార్టీ ఇంకా జోరుగా సాగింది. యు అంటే అప్, పైకి అని గాలిలోకి ఎగిరింది. వి ఒక చిన్న వ్యాన్ నడుపుతూ వచ్చింది. డబ్ల్యూ వణుకుతూ, ఉల్లాసంగా ఊగుతూ నాట్యం చేసింది. ఎక్స్ ఒక పెట్టెపై ఎక్స్ గుర్తును చూపిస్తూ, అందులో దాచిన బహుమతులను, ట్రెషర్ కనుగొంది. వై yippee అని పెద్దగా అరిచాడు. చివరిగా జెడ్ వేగంగా వెళ్లే తేనెటీగల అందరినీ దాటుకుంటూ జూమ్ అని దూసుకుపోయింది. చూసారా పిల్లలు, ఏ నుండి జెడ్ వరకు ప్రతి అక్షరం చాలా ముఖ్యమైనది. ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేక ఆకారం, ఒక ప్రత్యేక శబ్దం మరియు తమను తాము చూపించుకోవడానికి ఒక ప్రత్యేక మార్గం ఉంది. వాటన్నింటికీ వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నప్పటికీ, అవన్నీ కలిసి ఆడినప్పుడు అవి ప్రపంచంలో ఏ పదాన్నైనా సృష్టించగలవు. అక్షరాల పార్టీ చాలా గొప్పగా జరిగింది, ఎందుకంటే ప్రతి అక్షరం తమ ప్రత్యేకతను పంచుకుంది. మీకు బాగా నచ్చిన అక్షరం ఏది? ఈసారి మీరు ఏ లేదా బి ని చూసినప్పుడు వారి అద్భుతమైన పార్టీని గుర్తుంచుకోండి.